guys, welcome back to your Miss Little Lamb Studio. ఈ రోజు అయితే ఆఫీస్ వ్లాగ్తో మరొకసారి మీ ముందుకు వచ్చేసానండి. ఈ రోజు స్పెషల్ ఏంటంటే చూస్తున్నారు కదా, ఎర్త్ థీమ్ ఉంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇంటర్నేషనల్ ఎర్త్ డే సెలబ్రేషన్. మాకు ఈరోజు ఇలా డెకరేషన్స్ అయితే లాబీలో చేశారు. రిసెప్షన్లో, ఆఫీస్ రిసెప్షన్లో కింద ఇలా డెకోర్ చేశారనమాట. అలాగే బక్రీద్ కోసం ఫుడ్ ఫెస్టివల్ కూడా జరుగుతుంది, దాన్ని కూడా మీకు చూపించేస్తా. లెట్ స్టార్ట్ అవర్ వ్లాగ్. బిఫోర్ దట్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, అలాగే మీకు ఇష్టమైన పార్ట్ని కమెంట్ చేయడం మర్చిపోవద్దు. చూసారు కదండి, నేనైతే కెఫెటేరియాకి వచ్చేసాను. కెఫెటేరియా నార్మల్గానే చాలా రష్గా ఉంటుంది 1:30 టైంకి. అది కూడా ఫుడ్ ఫెస్టివల్లో అయితే అందరు ఎంప్లాయీస్ మోస్ట్లీ తొందరగా వస్తారనమాట లంచ్ కోసం. అది కూడా ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్తో కూర్చోవడానికి టీమ్గా చూస్తారనమాట. ప్లేసెస్ దొరకడం అయితే ఇంపాసిబుల్ థింగ్ అసలు మాకు ఇక్కడ. ఈరోజు ఫుడ్ స్పెషల్ వచ్చేసరికి బక్రీద్కి ఏమేమైతే స్పెషల్ డిషెస్ చేసుకుంటారో వాళ్ళు అవైతే మాకు చేస్తారు. ఇది చాలా నచ్చుతుందండి నాకు. ఆఫీస్లో డిఫరెంట్ కల్చర్స్కి ఏమేమి ఫుడ్ ఉంటుందో ఫుడ్ ఫెస్టివల్ ద్వారా తెలుస్తుంది నాకైతే. లైక్ దాల్ చావల్ అని చెప్పి ఇలా కొత్త డిఫరెంట్ వెరైటీస్ వాళ్ళకంటూ ఏముంటాయో అవన్నీ చేస్తారనమాట. ఒకసారి పంజాబ్ ఫెస్టివల్ అయింది, పంజాబ్ రిలేటెడ్ ఫుడ్ పెట్టారు ఆ రోజు మాకు. ఈ రోజేమో ముస్లిం ఫెస్టివల్స్కి రిలేటెడ్ ఫుడ్ పెట్టారు. అలా డిఫరెంట్ ఫుడ్ వాళ్ళ కల్చర్ని అయితే రిప్రజెంట్ చేస్తుంది. చాలా బాగా అనిపిస్తుంది. ఫుడ్ చూసారు కదండి, ఇలా స్టార్టింగ్ డ్రై ఫ్రూట్స్ నుంచి స్టార్ట్ చేశారు. తర్వాత డ్రై ఫ్రూట్ లడ్డు పెట్టారు, ఇంకా పన్నీర్ కర్రీ, ఇంకా రైస్ ఐటెం వచ్చేసరికి బగారా రైస్ అండ్ వైట్ రైస్తో పాటు దాల్చా పెట్టారు. అలాగే నాన్ వెజ్కి వచ్చేసరికి మటన్ పెట్టారు. నేను మటన్ అయితే తిన్ను, సో నేను నాన్ వెజ్ సైడ్ అయితే వెళ్ళలేదు. సో చూసేయండి, ఒక్కొక్క ఐటెంని అయితే నేను మీకు ప్రజెంట్ చేస్తున్నా. ఇలా ప్లేట్ మొత్తం ఫిల్ చేసుకోవడానికి అయితే ఆల్మోస్ట్ నాకు 20 minutes అయితే పట్టేసింది. తర్వాత పెద్ద టాస్క్ మీకు తెలిసిందే కదండి, ప్లేస్ వెతుక్కోవటం కోసం. దానికన్నా ముందు రోటీ సెక్షన్ అనేది మాకు డిఫరెంట్గా పెడతారు వేరేగా. ఈరోజు రోటీ వచ్చేసరికి పాలక్ రోటీ పెట్టారనమాట, స్పెషాలిటీ. సో చాలా బాగుంది, సాఫ్ట్గా. అలాగే ఇంకా బాగుంది, ఈరోజు ఆలూ టిక్కా పెట్టారు. లైక్ తెలుసు కదండి, చాలా క్రిస్పీగా ఉంది. అది బర్గర్లో ఆలు ప్యాటీ పెడతారు కదా, అలా ఉందన్నమాట. చాలా క్రిస్పీగా, నాకైతే చాలా నచ్చింది అది. మీకు ముందు వ్లాగ్లో కూడా చెప్పినట్టు బియాండ్ ద ఫుడ్ సెషన్ స్పైస్ అప్ స్టేషన్ కూడా ఉంటుంది. స్పైస్ అప్ స్టేషన్లో మీకు చాలాసార్లు చూపించా కదండి, పొడులు ఉంటాయి, పికల్స్ ఉంటాయి, ఫ్రైమ్స్ ఉంటాయి, గీ ఉంటుంది. పొడులు ఇన్ ద సెన్స్ కారం పొడి, వెల్లుల్లి పొడి, అలాంటివి చాలా చక్కగా చేసి పెడతారు. ఇక్కడైతే హోమ్లీ ఫీల్ వస్తుంది, గీతో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అలాగే పచ్చళ్ళు కూడా పెడతారు, టమాటీ పచ్చడి అని. ఫైనల్గా చాలా కష్టపడి ప్లేస్ అయితే వెతికేసామనండి. ఒకరిద్దరు కూర్చోడానికి అయితే వెంటనే దొరికేస్తాయి. ఒకేసారి 7-8 members టీంతో కలిసి తినాలంటే మాత్రం చాలా టైం పడుతుంది. సో ఇలా అయితే ప్లేస్తో మా టీంతో అయితే మేము ప్లేస్ చూసేసుకున్నాం, కూర్చున్నాం. సో వీఆర్ స్టార్టింగ్ అవర్ లంచ్. చాలా మంచిగా అనిపించింది ఈరోజు అయితే, ఫుల్ స్టఫీగా.
ఫుడ్ అయిపోయిన తర్వాత సమ్మర్ స్టార్ట్ అయినప్పటి నుంచి మాకు సమ్మర్ స్పెషల్ అని చెప్పి కొత్తగా ఇదొక స్టేషన్ పెట్టారు. ఇందులో అయితే డ్రింక్స్ పెడుతున్నారు అనమాట. ఈరోజు అయితే సమ్ బనానా మిల్క్ షేక్ ఏదో పెట్టారు. అలాగే కొన్నిసార్లు ఆంపన్నా అని చెప్పి, స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ అని చెప్పి, డ్రస్నా అని చెప్పి, లైమ్ జ్యూస్ అని చెప్పి డిఫరెంట్ డ్రింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సమ్మర్ కదా, హీట్ ఎక్కువ ఉంటుంది. సో ఇలాంటివి అయితే మంచిగా ఉంటాయని చెప్పి సో మేమైతే లాస్ట్లో అది కొంచెం తీసుకొని, అలాగే ఇన్ఫ్యూజ్డ్ వాటర్ కూడా పెడతారు మాకు డిఫరెంట్ ఫ్రూట్స్తోని. ఫైనల్గా లంచ్ బ్రేక్ అయితే చాలా ఫన్నీగా అయింది అండ్ చాలా బాగా అయింది. మేమేదో బక్రీద్ సెలబ్రేట్ చేసుకున్నట్టే అనిపించింది. లైక్ టీం అంతా ఒకేసారి కూర్చొని కలిసి తిని బాగుంటుంది కదండి. మీరు ఎంతమంది మీ టీంతో ఇలా లంచ్ చేస్తూ ఉంటారో, మీకు ఎలా అనిపిస్తుందో కమెంట్ సెక్షన్లో డ్రాప్ చేయండి. అలాగే సో మేము ఫైనల్గా అయితే లంచ్ అంతా కంప్లీట్ చేసుకొని డ్రింక్స్ అయిపోయి కొంచెం సేపు ఇలా ఉండి మేమైతే ఇంకా వర్క్ రెజ్యూమ్ చేసుకోవడానికి అయితే వెళ్ళిపోతున్నాము. ఫైనల్గా లంచ్ అవ్వగానే మనకి స్వీట్గా సోమ్ తింటే ఎంత బాగుంటుంది, చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. అలాగే డైజెషన్ కూడా చాలా మంచిది అంటారు. సో ఇలా మాకు 2 టైప్స్ ఆఫ్ సోమ్స్ని అయితే ప్రొవైడ్ చేస్తారు రోజు లంచ్ అయిన తర్వాత అయితే. సో ఇలా అయితే మా లంచ్ బ్రేక్ని కంప్లీట్ చేసుకున్నాం ఈద్ స్పెషల్స్తో. సో మీకు కనుక ఈ బ్లాగ్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీ ఇష్టమైన పార్ట్ని కమెంట్ చేయండి. మీ లంచ్ బ్రేక్స్లో మీరు ఎలా ఉంటారో, ఎంజాయ్ చేశారో లేదో నాకు చెప్పండి. I hope you all enjoyed the vlog. Thank you so much for watching.